చేసిన బొమ్మరా పోతున్న గారికి పాదాభివందనములు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. చిక్కడు వ్రతువుల చిక్కడు దానముల సౌశీల తపములం చిక్కడు యుక్తిని భక్తిని జిక్కిన క్రియాన్ అచ్యుతుండు సిద్ధముస్తుంది. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వడు. భాగవత సప్తమ స్కందం అనగానే మహావిష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు గుర్తుకు వస్తాడు. తన దివ్య చరిత్ర మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వీక్షించి ఆనందిస్తారని భావిస్తున్నాము. పోతను గారు ఇప్పుడు వేదిక మీదకు వచ్చి ప్రారంభిస్తారు. పలికిడది భాగవతమట పలికించడి వాడు రామభద్రుందట. నే పలికిన పవహరమగునట పలికెద వేరుండు కాద పలుకగా నేలా. తాగిన నిద్రించిన ఏ పని చేసినా ఆ శ్రీమన్నారాయణ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరు అతను? అవును, అతడే ప్రహ్లాదుడు. తన చరిత్ర శ్రీ హరిశ్చంద్ర అవతారం, శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణం ఇలాంటి రమ్యమైన ఘట్టాలలో ఈ ప్రవేశిస్తారు. హిరణ్యకశిప. ఆహా, నమో బ్రహ్మదేవ, నమో జగన్మాత. నీ తపస్సునకు మెచ్చి తిని నీ అభీష్టములేంటో కోరుకో. నాకు మరణం లేని వరం ప్రసాదించింది స్వామి. అది అసాధ్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. మరి ఏదైనా వరం కోరుకో. విధాత, అభయప్రదాత, గాలిలో గాని ధూళిలో గాని నీరులో గాని నిప్పులో గాని నింగిపై కానీ నేలపై కానీ సురాసురుల చేత కానీ నర మృగాల చేత కానీ ఎటువంటి అస్త్రశస్త్రాల చేత కానీ నాకు మరణం లేని జీవితం ప్రసాదించండి ప్రభు. ఇంతకు ముందు ఎవ్వరూ ఇలాంటి వరాలు కోరలేదు. ఆయనను ఈ తపమునకు మెచ్చి ఈ వరాలు ఇచ్చిచున్నాను. బుద్ధి సంపన్నుండవై జీవించు. ధన్యోస్మి. హిరణ్యకశిపుడు తన బలగర్వంతో ముల్లోకాలను పీడించసాగాడు. అది అలా ఉండగా హిరణ్యకశిపునికి హరిభక్తుడైన ప్రహ్లాదుడు అను కుమారుడు కలడు. అతను గురుకులంలో విద్యను అభ్యసించి తల్లిదండ్రుల దర్శనార్థి అయి తన గురువులతో రాజమందిరంలోనికి ప్రవేశిస్తాడు. నాయనా ప్రహ్లాద, తండ్రి నమస్కారం. ఆహా, త్రిభువన సామ్రాజ్యాధిపత్యం కన్నా పుత్రుని గాఢాలింగనమే నాకు మిన్న. గురుపుత్రులారా, బాలుడు బుద్ధిగా విద్యాభ్యాసం చేసినాడా? ఏమని
నింపముని తనయుని వినయశీలము నవ్వులాటకైన అబద్ధమాడడు కోపం అన్నది ఎరుగునే ఎరుగుదు ఇక గురుభక్తి అంటారా అబ్బో అబ్బో వర్ణనాతీతము ఆయనను తినబోతూ రుచి అడుగనేల మీరే పరీక్షింపుడు నీ పుత్రుని విద్యా కౌశలం కుమారా, వేదములను పఠించినావా? సకల శాస్త్రములను చదివినావా? సంతోషం. విన్నావా లీలావతి? చిరంజీవి పలుకులు అమృతపు చినుకులు. ఏదినైనా నువ్వు చదివిన శాస్త్రములలో ఒక చక్కని పద్యం యొక్క తాత్పర్యం వివరింపుము. సంసార సాగరమును దాటుటకు విష్ణు సేవ వీలైన నావ. ఏమిది కుమారా? విద్యా కౌశల ప్రదర్శన వైరి స్తోత్రముతో ప్రారంభించినావు. హరిభక్తికి మించిన నామం ఒక్కసారి రుచి చూచిన మరల విలువగలమా? మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబుని మదనములకు నిర్మల మందీ చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత జకోదకంబు అరగునే సాంద్రనిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాద విశేషమత్త చిత్తము ఏ రీతి తరంబుజేరనేచు వినూతన శీల మాటలో వేయునేల కానీ అదృష్టవంతుడు హరి చేతిలో మరణం అందరికీ లభ్యమా? నాయనా ప్రహ్లాద, నీ తండ్రికి ఇష్టలేని పని ఏదో చేయవలే, నీకెందుకింత పంతము? హరిభక్తి మానరాదా? అమ్మా, అన్నీ తెలిసి నీవే ఇట్లా అనదగనా? కమలాక్షు నచ్చించు కరుములు కరుములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేష సాయకి మొక్కు శిరము శిరము విష్ణునాథ్ చెప్పేది గురుడు గురు తండ్రి హరిచేయుడు మరియడి తండ్రి తండ్రి. దండనాయక, ఈ కులద్రోహిని వధించండి. ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా చంపే ప్రయత్నాలు చేశారు. ఏనుగులతో తొక్కించడం,
విషాన్ని తాగించడం, కొండ శిఖరాల మీద నుండి తోసివేయడం, భగభగలాడే అగ్నిగుండాల మధ్యలో విసిరివేయడం, ఇంకా మరెన్నో. అన్ని విఫలమయ్యేసరికి హిరణ్యకశిపు రోషంతో మండిపోతున్నాడు. చాటుగా నీలో నీవే భజించుకోరాదా? తండ్రిగారి ఎదుట ఏదో స్తుతించుదవయ్యా. ఆయనే పిలిచి అడిగినచో నేను అసత్యం ఎట్లు పలకగలనమ్మా? ప్రహ్లాద, సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచిన అందందే గలడు, దానవాగని వింటే. ఈ స్తంభం నుండి నీ హరి వెలువడగాక. ప్రహ్లాద, ఈ శ్రీహరి నీకే అవతరించినవాడు. నీ విన్నపమునే మన్నించగలడు. శాంతించుమని ప్రార్థించు నాయనా. ప్రహ్లాద, నీవు భాగవతోత్తముడువు. నీకు తప్పక ముక్తి లభించగలదు. ముల్లోకములను పాలించి తిరిగి ధర్మ సంస్థాపన చేయవలసిన బాధ్యత నీపై ఉన్నది. మహాప్రసాదం. తల్లివి నీవే, తండ్రివి నీవే, గురుడు గుణాలు తల్లిదిల్లిపోతున్నాయి. ఇకనైనా సాంచి మమ్మల్ని కటాక్షించు స్వామి. దుష్ట శిక్షక శిష్ట రక్షక, ఆవేశాన్ని ఫలించిన ఆవేశాన్ని వీడలేదు. ఒకసారి మమ్మల్ని పరికించు, మా అభ్యర్థన ఆలకించు. భక్తవత్సల, లోక కంటకుడైన హిరణ్యకశిపుణ్ణి వధించి నీ నిజ లక్ష్మిని చేపట్టావు. ఇక శాంతించి నీ యథారూపాన్ని ప్రదర్శించి నీ నిజలక్ష్మిని స్వీకరించు స్వామి.
భలే భలే, ఏమిటి ఈ రూపు? ఇటు మనిషి కాదు, అటు జంతువు కాదు, విచిత్రంగా ఉందే. అవును, విచిత్రమే. నరుడు సింహము కలిసిన నరసింహమూర్తిని నేను. ఎలా కావాలంటే అలా మారగలను. చెట్టు లెక్కగలవా పునరహరి పుట్ట లెక్కగలవా చెట్టు లెక్కి ఆ చిట్టారు కొమ్మల చిగురు కోయగలవా పునరహరి చిగురు కోయగలవా ఉరకలేయగలవా పునరహరి పరుగులెత్తగలవా ఉరకలేయగలవా పునరహరి పరుగులెత్తగలవా ఊడపట్టుకొని దారుడు పంటకు ఊగి చేరగలవా పునరహరి ఊగి చేరగలవా గురిని చూసుకొని కనులు మూసుకొని బాణమేయగలవా పునరహరి బాణమేయగలవా తగవులేల ఎగతాళిగాదు నన్ను తాళిగట్ట నీవా వచంచిత తాళిగట్ట నీవా మనసు తెలుసుకొని మరులు చూపితే మనువు నాడనిస్తా పునరహరి మనువు నాడరి పుట్టలెత్తగలవా చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు పోయగలవా పునరహరి చిగురు పోయగలవా ఇదిగో మా అమ్మాయిని పెళ్లి చేద్దాం ఇష్టమేనా ఇష్టమే. కునాకి నీకు ఇష్టమేనా ఇష్టమే. కళ్యాణం కళ్యాణం లక్ష్మీ నరసింహ కళ్యాణం కళ్యాణం లక్ష్మీ నరసింహ गम्भीरसिंहग्रावक्षेत्रावास जयसिंह दैत्यान्तविद्युद्घातवीक्षारोक्ष नरसिंह विस्फुटकर्कशचालितदीर्घहस्ता विश्वहिता शक्तियुता शङ्करा चक्रधरा शुभाभयसिंह शाश्वत शांति संस्थापनार्थक लोकध्वंस विध्वंसकारक मृत्युंजय विजय